అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనకి ఒక రూ. 100 కలిగితే అందులో ఒక్క రూపాయి దానం చేయడం వల్ల మనకు నష్టమేమీ లేదు కదండీ! మరి మనం ఆ ఒక్క రూపాయి అయినా దానం చేస్తున్నామా? ఇంక్లూడింగ్ మీ ఆల్సో. దానం అనేది అవసరమున్న వాళ్ళకి చేయడం వల్ల ఒక అర్థం ఉంటుందండి. అన్ని దానాల కంటే అన్నదానం చాలా ఉత్తమమైనది అంటారు పెద్దలు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం వల్ల, వారి ఆకలి తీర్చడం వల్ల సాక్షాత్తు ఆ పరమాత్మకే పెట్టిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. రామాయణంలోని ఉత్తరకాండలో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నారట: అన్నం బహుకుర్వత తత్వ్రతం. అంటే ఎంత ఎక్కువ అన్నం వండితే, ఎంత ఎక్కువ మందికి వడ్డిస్తే అంత పుణ్యఫలమట. ఈరోజు మనం జీవించే సుఖవంతమైన జీవితం నిన్నటి అన్నదాన ఫలితమేనట. రేపు మనం అనుభవించే భోగభాగ్యాలు ఈరోజు మనం చేసే అన్నదానం మీదే ఆధారపడి ఉంటాయటండి. అన్నదానం అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడమే కాదండోయ్. అన్నదానము మనిషిలోని మానవత్వాన్ని, గొప్పతనాన్ని, దయాగుణాన్ని తెలిపే ఒక మహాకార్యం, ఒక మహాయజ్ఞం అనుకోవచ్చు. పురాణ కాలం నుండి ఇప్పటి వరకు అన్నదానం అనేది మానవ సమాజాన్ని కలిపే ఒక బంగారు దారంలా కొనసాగుతున్న అన్నదానం అనే పవిత్రమైన కార్యమండి. భారతీయ నూతన సాంప్రదాయంలో అన్నదానానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందండి. వేదాలు చెప్తున్నాయి అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అని. ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నదానం అనేది ప్రాణశక్తికి ప్రతిరూపమని. మనుస్మృతి చెప్తుంది అన్నదానం సర్వదానేభ్యో మహోత్తరమని. అంటే అన్నదానం అనేది సర్వదానాలలో మహోత్తరమైనదని అర్థమండి. అన్ని దానాల కంటే అన్నదానం మహాదానం అని చెప్పవచ్చు. మనము భూమి మీద ఉన్నంత కాలము మనము ఎన్నో పుణ్యాలు చేస్తుంటాము. ఎన్ని పుణ్యాలు చేసినా అన్నదానం చేయకపోవడం వల్ల ఏం జరిగిందో ఈ సంఘటన ద్వారా తెలుసుకుందామండి. ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు బతికున్నంతసేపు మంచి కార్యాలే చేశారండి. ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ పుణ్యకాలం అయిపోయి పరలోకానికి చేరారు. వాళ్ళ పుణ్యరాశి వల్ల బ్రహ్మలోకానికి చేరారు. ఆ ముగ్గురు వ్యక్తులలో ఒకరికి ఎంత ఆహారం తిన్నా ఆకలేస్తుందట. ఎన్ని నీళ్లు తాగినా దాహం ఇస్తుందట. నిజానికి బ్రహ్మలోకంలో ఆకలి దప్పికలు అనేవే ఉండవటండి. కానీ అందులోని ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తికి ఆకలి దాహం అనేవి తీరట్లేదట. ఇక ఆ వ్యక్తి ఏమీ చేయలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, నేను పుణ్యలోకానికైతే వచ్చాను, కానీ నాకు ఆకలి దప్పికట్లు తీరట్లేదయ్యా, నేనేం చేయాలి, నాకెందుకు ఇలా అవుతుంది అని అడిగాడట. అప్పుడు ఆ బ్రహ్మంగారు తన దివ్య శక్తితో అతని గతాన్ని చూశాడట. అతను గతంలో ఏం చేశాడు, ఏం చేయలేదు అనేవి తెలుసుకున్నారు బ్రహ్మంగారు. ఆ వ్యక్తి తను జీవించి ఉన్నంత కాలం ఎవరికీ అపకారం చేయలేదు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. చక్కని గుణగణాలు కలిగిన ఆ వ్యక్తి తను జీవించి ఉన్నంత కాలము ఒక్కరికి కూడా అన్నదానం చేయలేదట. ఏ దీనుడికి ఆకలి తీర్చలేదట. దాహంతో వచ్చిన వారికి ఒక్క గుక్కెడు నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదట. అతడు అన్నదానం చేయకపోవడం వల్లనే అతడు బ్రహ్మలోకానికి వచ్చిన అతన్ని ఆకలి దప్పిక అనేవి కర్మలాగా వెంటాడుతున్నాయి అని బ్రహ్మగారు ఆ వ్యక్తికి చెప్పడంతో ఆ వ్యక్తికి తను చేసిన పాపం ఏంటో తెలిసింది. దేవా, నేను భూలోకానికి వెళ్ళే అనుమతినివ్వండి, నేను భూలోకాన అన్నదానాలు చేసుకొని వస్తాను అని అడగగా ఆ బ్రహ్మగారు సెలవివ్వగా ఆ వ్యక్తి భూలోకానికి వెళ్ళి అన్నదానాలు చేసి తిరిగి బ్రహ్మలోకానికి వచ్చి సద్గతి పొందాడట. పూర్వకాలంలో
విజయనగర చోళ రాజ్యాల వారు ఎక్కువగా అన్నదానం చేసేవారట. అన్నదానం అనేది ధనమున్న శ్రీమంతులే చేయాలని ఏమీ లేదండి. మంచి మనసున్న ఎవరైనా చేయవచ్చు. ప్రస్తుత కాలంలో అన్నదానం అనేది మనము అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానము. ప్రతిరోజు లక్షల మందికి అన్నదాన ప్రసాదాలు అందిస్తూ ఉంటారు. బీద ధనిక గొప్ప చిన్న అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అంతేకాక పలు ప్రార్థనా స్థలాలలో కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడెక్కడి నుండో వచ్చి రోజుల తరబడి హాస్పిటల్స్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నిరుపేదలకు ఆకలి తీర్చడమే ఒక వ్రతంగా పెట్టుకున్న ఎంతోమంది అన్నదాతలను మనం చూస్తూనే ఉన్నాము కదండి. అన్నమే మనం ప్రాణాన్ని నిలబెడుతుంది. మరి అన్నదానం చేయడం వల్ల ప్రాణదానం చేసిన పుణ్యం కలుగుతుందండి. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడానికి మించిన పూజే లేదంటూ మన భారతీయ సంప్రదాయాలు తెలుపుతున్నాయి. అందుకే అన్ని దానాల కంటే అన్నదానాన్ని మహాదానంగా చెప్తారండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే కడుపు నిండా భోజనం చేసి తృప్తి చెందుతారు. ఇక చాలండి అంటారు. నీ కడుపు చల్లగుండా అన్నదాత సుఖీభవ అని దీవిస్తారు. కానీ మనము ఓ వస్తువునో ధనాన్నో ఇంకా నగలు ఇంకా ఏవైనా రకరకాలుగా మనం దానాలు చేసినా వాళ్ళకి దానం తీసుకున్న వాళ్ళకి ఇంకోటి ఇస్తే బాగుండు, ఇంకోటి ఇవ్వండి అనే ఆశ కలుగుతుంది. అదే అన్నదానం అయితే ఆకలి తీరుతుంది, వాళ్ళకి తృప్తి కూడా ఉంటుంది. అన్నదానం కాకుండా ఇంకా ఏ దానం చేసినా మనం ఒక మనిషిని తృప్తిపరచకపోవచ్చండి. అందుకే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడదాం, ఆ భగవంతుని కృపా కటాక్షాలకి పాత్రులమవుదాం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. స్వస్తి.